హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్‌ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఈ వీడియో అనేది పూర్తిగా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే రెసిపీ చూపిస్తున్నానండి. యమ్మీ యమ్మీ రెసిపీ అసలు చాలా చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు తెలిసుంటే గనక కామెంట్ చేయండి. చింతాకు ఎండు రొయ్యలు ఫ్రై అండి. చాలా చాలా బావుంటుంది. ఇక్కడ చింతాకైతే నేను శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి. ఇక్కడ చింతాకు శుభ్రం చేసేసుకున్నాను. అండ్ ఎండు రొయ్యలను కూడా తలకాయి, తోక అవన్నీ తీసేసి నీట్‌గా వాష్ చేసి కూడా పెట్టేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మొత్తాన్ని చక్కగా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేశాను. అవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న చింతాకుకు తగ్గ ఎండు రొయ్యలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. మధ్య మధ్యలో ఎండు రొయ్య తగులుతూ చాలా చాలా బావుంటుందని చెప్పి నేనిక్కడ ఎండు రొయ్యలు తీసుకున్నాను కదా! ఎండు రొయ్యలను కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్‌లో. ఎండు రొయ్యలు కూడా క్రిస్పీగా అయిపోతాయండి. చక్కగా క్రిస్పీగా అయిపోయినాయి చూసారు కదా! ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింతాకు ఉంది కదండీ! ఆ చింతాకును కూడా వేసేయాలండి. ఈ చింతాకు మనకి చాలా డస్ట్ అవి ఉంటుందండి. నీట్‌గా వాటి రెమ్మలనేది ఒలిచేసేసి వాటర్‌లో వేసి 3, 4 టైమ్స్ వాటర్‌లో వేసి కొంచెం పొడైపోయిన తర్వాత చేత్తో మెదిపితే ఈ విధంగా ఉంటుందండి చింతాకైతే. ఆ విధంగా ఉన్న దాన్ని మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా! చింతాకు వేయంగానే కలర్ అనేది చేంజ్ అయిపోయింది మగ్గంగానే. చాలామంది చింతాకు పప్పు అండ్ చింతాకు కోడిగుడ్డు ఇవి చేస్తారు గానీ, ఇలా ఎండు రొయ్యలు వేసి ఎవరైనా చేస్తారా? మీరు తిన్నారా? కామెంట్ చేయండి. అయితే మొత్తం మగ్గిపోయింది కదండీ! ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం అనేది వేసేసుకుందాం స్పైసెస్. కొన్ని కూరలకి మినిమమ్ స్పైసెస్‌తోనే చాలా చాలా బావుంటుందండి. కొన్ని కూరలు మసాలా వేస్తేనే బావుంటాయి. మసాలా ఏమీ లేని కూరలో బెస్ట్ కూర అయితే ఇదేనండి. చాలా చాలా బావుంటుంది. నేను ఏ మసాలా వేయలా, అల్లం పేస్ట్ వేయలా, ఏమీ వేయలేదు. జస్ట్ ఉప్పు, కారం మాత్రమే వేశానండి. అయినా యమ్మీ యమ్మీగా కనిపిస్తది కూర అయితే. పుల్ల పుల్లగా చింతాకు తగులుతూ మధ్య మధ్యలో క్రిస్పీగా ఎండు రొయ్య తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా! ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం ఉప్పు, కారం అన్నీ వేసేసిన తర్వాత ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. లాస్ట్‌లో ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేశానండి. అస్సలు ఏమీ స్పైసెస్ లేకుండా 5 అంటే 5 మినిట్స్‌లో ఈజీగా అయిపోయే కర్రీ ఏదన్నా ఉంది అంటే అండ్ టేస్టీగా కూడా ఉంది అంటే ఇదేనండి చింతాకు ఎండు రొయ్యల ఫ్రై. మీ అందరికీ నచ్చిందా? నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వేడి వేడి అన్నంలో చింతాకు ఎండు రొయ్యల ఫ్రై కూర సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోర్ వీడియోస్, మోర్ వ్లాగ్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.